హాయ్, దిస్ ఇస్ జోయా. వెల్కమ్ టు జాబ్ మూమెంట్స్. ఈరోజు మనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు గురించి మాట్లాడుకుందాము. వివరాల్లోకి వెళ్తే జూలై 3న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే తను ఒక శానిటైజర్ వర్కర్గా పనిచేసేవాడు. అక్కడ నేత్రావతి అనే నది చుట్టూ ఒక శానిటైజర్ వర్కర్గా పనిచేసేవాడు. 20 ఏళ్ళు అక్కడ వర్క్ చేశాడు. దాదాపు ఆ వర్క్ చేసే క్రమంలో 100కు పైగా శవాలను పూడ్చిపెట్టినట్టుగా చెప్పాడు. అందులో చాలామంది ఆడవాళ్ళ శవాలు అండ్ ఇంకొకటి చిన్నపిల్లలు అంటే 13 ఏళ్ళు 14 సంవత్సరాల పిల్లలను కూడా పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. అతను కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆ నిజం అనేది తనతోటే సమాధైపోతుంది, ఇది తెలియకుండా ఉండిపోతుంది, అందరికీ తెలియాలి, దాన్ని ఆపాలనే ఉద్దేశంతో తను ఈ ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పాడు. చాలామందికి డౌట్ వస్తుంది, తను అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడని. ఈ విషయం బయటికి తెలిస్తే నీకు కూడా ఇదే గతి పడుతుంది అన్నట్టు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అందుకు తను భయపడ్డాడు. తన ఫ్యామిలీ ఉంది, తన ఫ్యామిలీని కూడా ఏదైనా చేస్తారన్న భయంతో అప్పుడు తను ఆ విషయం చెప్పలేదు. సౌజన్య అని ఒక కాలేజ్ అమ్మాయి మర్డర్ మిస్టరీ అప్పట్లో మీడియాలో కూడా బాగా హల్చల్ అయింది. అది మాత్రం ఆ కేసు కూడా దేశవ్యాప్తంగా బాగా సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయిని కూడా అత్యాచారం చేసి చంపినట్లుగా తెలుస్తుంది. ఇదేంటంటే వాళ్ళ డెడ్ బాడీస్ బయటకి కనిపించడం వల్ల మనకి ఈ విషయం తెలిసిందనే చెప్పుకోవాలి. ఇంకా అలాంటివి చాలా జరిగాయి అక్కడ. ఈ అజ్ఞాత వ్యక్తి చెప్తున్నది కూడా మనకు అదే. ఈ ధర్మస్థల కేసు గురించి రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఇది సుప్రీంకోర్టులో ఆగస్టు 8వ తారీఖు విచారణ జరిగింది. ఆ విచారణలో కొంతమంది వ్యక్తులు ఈ విషయం గురించి, ఈ సంఘటన గురించి ఎక్కడ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేయొద్దు అని చెప్పి వాళ్ళు అగనిస్ట్గా కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది, ఎక్కడ కూడా పేర్లు బయటకు రావద్దు, దీని గురించి ఎక్కువగా చర్చించొద్దు అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు గతంలో కూడా కోర్టును ఆశ్రయించారు. అప్పుడు కూడా సేమ్ ఇదే తీర్పునిచ్చింది కోర్టు. తమ పేర్లు ఎక్కడ బయట సోషల్ మీడియాలో ప్రచారం జరగొద్దు, బయటకు రావద్దు అని తెచ్చుకున్నారు ఆర్డర్. ఇప్పటికి కూడా ఎక్కడ బయటకు రావట్లేదు. అవి బయటికి రావద్దని కోర్టే తీర్పునిచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి బయటికి రావు. అసలు నిజంగా బాధాకరమైన విషయం, ఎవరైనా టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము అని అనుకుంటారు, కానీ ఇలా వెళ్ళి ఇలా చనిపోతాము, ఇలా అవుతుందని ఎవరు అనుకుంటారు? అసలు నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడి ఉంటారు. నాకైతే చాలా బాధగా ఉంది ఈ సంఘటన గురించి తలుచుకుంటే. అసలు నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఎంకరేజ్ మీ, లైక్, షేర్.